ఐపీఎల్ 2026 వేలం ఆసక్తికరంగా సాగుతోంది. ఊహించినట్లుగానే ఆస్ట్రేలియా ఆల్రౌండర్ క్యామరూన్ గ్రీన్ భారీ ధర పలికాడు. కనీస ధర 2 కోట్లు ఉన్న క్యామరూన్ గ్రీన్ను దక్కించుకోవడం కోసం తొలుత కోల్కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ పోటీ పడ్డాయి. మధ్యలో సీఎస్కే కూడా రేసులోకి వచ్చింది. చివరకు కోల్కతా 25 కోట్ల 20 లక్షలకు కొనుగోలు చేసింది. అదేవిధంగా పలువురు అన్క్యాప్డ్ ఆల్రౌండర్లు జాక్పాట్ కొట్టారు. ప్రశాంత్ వీర్ను 14 కోట్ల 20 లక్షలకు సీఎస్కే సొంతం చేసుకుంది. కార్తిక్ శర్మ కూడా అనూహ్య ధర పలికాడు. అతడి కోసం కేకేఆర్, చెన్నై, హైదరాబాద్ పోటీ పడ్డాయి. సీఎస్కే 14 కోట్ల 20 లక్షలకు కార్తిక్ ను దక్కించుకుంది. లివింగ్ స్టోన్ ను 13 కోట్లకు హైదరాబాద్ కొనుగోలు చేసింది. మరో అన్క్యాప్డ్ ఆల్రౌండర్ ఆకిబ్ దార్ ను 8 కోట్ల 40 లక్షలకు ఢిల్లీ సొంతం చేసుకుంది. ఇక శ్రీలంక పేసర్ మతీషా పతిరన్న కూడా ఈ వేలంలో జాక్పాట్ కొట్టాడు. కనీస ధర 2 కోట్లతో వేలానికి వచ్చిన అతడి కోసం తొలుత ఢిల్లీ, లక్నో పోటీ పడ్డాయి. మధ్యలో ఎంట్రీ ఇచ్చిన కేకేఆర్ 18 కోట్ల కొనుగోలు చేసింది. భారత స్పిన్నర్ రవి బిష్నోయ్ను 7 కోట్ల 20 లక్షలకు రాజస్థాన్ రాయల్స్ సొంతం చేసుకుంది. సౌత్ ఆఫ్రికా పేసర్ అన్రిచ్ నోకియాను 2 కోట్లకు లక్నో తీసుకుంది. న్యూజిలాండ్ బ్యాటర్ జాకబ్ డఫీని 2 కోట్లకు ఆర్సీబీ కొనుగోలు చేసింది. వెస్టిండీస్ ప్లేయర్ అఖిల్ హుస్సేన్ను 2 కోట్లతో చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకుంది. బెన్ డార్ష్వీస్ 4 కోట్ల 40 లక్షలకు పంజాబ్, రాహుల్ 5 కోట్ల 20 లక్షలకు చెన్నై కొనుగోలు చేసింది.